నేను దేవుడి మీద అలిగానండి. నేను ఇంక రోజు అలుగుదామని డిసైడ్ అయ్యా. ఎందుకో తెలుసా, దేవుడు ఒక రహస్యాన్ని నా నుంచి దాచిపెట్టాడండి. ఏంటి, చచ్చిపోయాక నేనేమవుతాను? అసలు ఎవరైనా చచ్చిపోయాక ఏమవుతారో ఏమీ తెలియదు. ఒకసారి దేవుడు కనిపించి, అమ్మాయి నువ్వు చచ్చిపోయాక ఇలా చేస్తాను, నువ్వు ఇంకా బాగుండాలంటే ఇలా చెయ్యి అని చెప్పొచ్చు కదా. అఫ్కోర్స్ నా దృష్టిలో నేను చాలా మంచిదాన్నండి, అన్ని మంచి పనులే చేస్తున్నాను. కానీ నాకు తెలియకుండా ఏమన్నా పొరపాట్లు జరుగుతుండొచ్చు కదా. అమ్మాయి నువ్వు ఈ పొరపాటు చేసావు, ఇది చక్కదిద్దుకో, అట్లా దేవుడు చెప్తే ఎంత బాగుంటుంది చెప్పండి. చచ్చిపోయాక ఏమవుతామో సస్పెన్స్ లేకుండా చెప్తే హ్యాపీగా నవ్వుతూ చచ్చిపోతాం. మన చుట్టాలు, మన కడుపున పుట్టిన పిల్లలు కానీ, ఇరుగు పొరుగులు చుట్టాలు అందరూ కూడా హ్యాపీగా వాళ్ళన్న చోటుకి ఆమె వెళ్తుంది, అక్కడ బాగానే ఉంటుందిలే అని బాధపడకుండా ఉంటారు కదండి. చచ్చిపోయామంటే ఎవరికైనా పరాయి వాళ్ళ ముక్కు మొహం తెలియని వాళ్ళు చచ్చిపోయినా అక్కడి నుంచి వెళ్తుంటే అందరూ ఏడుస్తూ ఉంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. అది మానవ సహజం. అలా కాకుండా దేవుడు ముందే మీరు ఇక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారని చెప్తే బాగుంటుంది కదండి. నా ఊహ ఎలా ఉంది? కామెంట్ బాక్స్లో చెప్పండి.